ఫిగర్లన్నీ అట్టుకొచ్చి ముద్దులెట్టేస్తున్నారు. ఎవర్రా ఈ బ్యాచ్? పెద్ద బలు బ్యాచ్ అండి. ఒకడు ఎస్పీ కొడుకు, ఒకడు బాసిరెడ్డి కొడుకు, ఇంకోటి ఎమ్మెల్యే కొడుకు. విజయవాడ కల్చర్ని మార్చేస్తున్నారు, డ్యాన్స్లు డ్రగ్స్ అంటూ. ఆడేంట్రా ఆస్మాతో బాధపడుతున్నాడా? చూసే ఈ పిల్లకి అట్ట కనిపిస్తారు కానీ లోపలంతా డ్రగ్స్ సెటప్ అండి. పార్టీ హోస్ట్ చేసి అలా సోలోగా ఉన్నట్టు మావా. ఫ్లోర్ మంచి స్వింగ్ లో ఉంది. కమాన్ రా. వీడెవడరా? థర్డ్ ఇయర్ స్టూడెంట్ మావా. మన గ్యాంగ్ లో చేరతాడంట. చా మన గ్యాంగ్ అంత ఫేమస్సా? వాడు బాబు రాజ్యసభ మెంబర్ రా. నాకు కావాల్సిన బాబు క్వాలిఫికేషన్ కాదురా, నా ఫ్లో టెస్ట్లో స్టామినా. సిలబస్ తెలుసా? తెలుసు. 30 సెకండ్లు అబ్బా అమ్మ అనకుండా తన్నులు తినాలి. రెడీయా బుజ్జి? రే మరి పబ్లిక్ ప్లేస్ రా, ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవద్దురా. రే నా మాటేనరా. ఏదో బుజ్జుగాడిని పట్టుకొచ్చావుగా. వద్దురా. వేసాడు. ఒరే చిన్న చచ్చావురా. నా మాటేనరా. రెడీ నీ దీంతో పాలు తాగిరేందిరా, మాతో బార్కి వచ్చి బీర్ తాగిరేంది కాదు. ఎరా నేనేమన్నా విజయవాడ వీపీ అనుకుంటున్నారా మీ ఫ్యామిలీలో అంతా? నిన్న మీ అన్నో గ్యాంగ్ తో వచ్చి తగలెట్టిపోతానని వార్నింగ్ ఇస్తే నువ్వు ఈ రోజు ఇంకో గ్యాంగ్ తో వచ్చి పగలగొట్టిపోదాం అనుకుంటున్నావురా? ఎరా నన్నేమన్నా మీరు వీపీ అనుకుంటున్నారా? నన్ను వీపీ అనుకుంటున్నారా? బుల్లెట్ సెంటర్లో దిగిందేమో అని డౌట్గా ఉందా? అది నెక్స్ట్ రౌండ్ బుజ్జి. ఇది వార్మప్ మాత్రమే. వచ్చ కంపు కొడుతుంది, క్లీన్ చేయించండి రా. అవును మా అన్నయ్య ఏం వార్నింగ్ ఇచ్చాడన్నా? గత ఏడాది ఘన విజయం సాధించిన ఎవరి బోకు సినిమా ద్వారా పరిచయమైన ఒడ్డు సుందరి వర్ష కైఫ్ తిను పొద్దున్నే లేసి అట్లు అటుకులు దొబ్బి తిని నట్టింటో కూర్చొని ఆ బొడ్డు సుందర కబులు చదువుకో. బోరు కొట్టినప్పుడల్లా నడ్డిరుచుకుంటూ యూత్ ప్రెసిడెంట్ అంటూ రోడ్లంబడి తిరుగు. నీ బతుకు 30 ఏళ్ళు రాజకీయం చేసి కనీసం తమ్ముడు బారు కూడా కాపాడలేని దద్దమ్మవురా నువ్వు. ఏంట్రా బుజ్జోడా, విషయం చెప్పకుండా అలా మదన పడిపోతావేంటి? పేపర్ ముట్టుకోగానే సొల్లు కబుర్లు చూడకుండా ఫ్రంట్ పేజీలో వచ్చైన తాటికాయలు చదువు. నీకు ఈ విషయం తెలియదు కదా బావా, మన ఎమ్మెల్యే కొడుకు చిన్నబాబు బారు నెట్నెల్లోనే తగలెట్టేశాడండి. విషయం తెలియక ఇతను ఆవేశపడిపోతున్నాడు కానీ తెలిసినా నువ్వు చేయగలిగింది ఏముంది నా బొంగు. 30 ఏళ్ళుగా ఒకే పార్టీలో బోర వాయించుకోవడమే గాని కనీసం ఒక్క సీటు తెచ్చుకున్న గతి లేదు. నీ ఫేస్ కి మళ్ళీ బోకరేజ్ ఒకటి. నీ తమ్ముడని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా నాకు. బంగారు బావా, ఫేస్ ఏమన్నా కడుక్కుంటావా లేక ఎఫెక్ట్ కోసం మెయింటైన్ చేస్తావా? కామెడీ చేస్తావురా చేబ్రోలు, చెయ్యిరా చెయ్యి. ఏదో ఒక రోజు కామెడీ క్యారెక్టర్ సీరియస్ అయిపోద్ది, సీరియస్ క్యారెక్టర్ల బతుకులు కామెడీ అయిపోతాయి. చూస్తుండో. బంగారు బావా, చదివిన బొంకురామాయణం చాలు గాని ఎంత మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. మా బావకు సీటు కావాలని మీరంతా ధర్నా చేయాలి. ఏంద్రా బకరగళ్ళ కనిపిస్తున్నావా? ఓ పూట తిండేట్టుగానే మన చాచి నమ్ముకునేంత చీపుగా